అందరికీ నమస్కారం. ఏమండి, గుంటూరు జిల్లాలోనే ఉన్నానా, నేను ఎక్కడైనా ఉన్నానా? ఇది కొరివికారం పవర్ ఒకసారి చూపించండి. ఆంధ్రమేవ జయతే. అబ్బే, ఇదా కొరివికారం అంటే? పండు మిరప కారం ఎట్లా ఉండాలి? ఆంధ్రమేవ జయతే. జిల్లా సరిహద్దుల్లోనే రమ్మని తీయగా ఆహ్వానిస్తూ పానకాలతోటి మనకి స్వాగతం చెప్పే మంగళగిరి పానకాల స్వామి కొలువై ఉన్న ఈ సీమ, గుంటూరు సీమ, చదువుల బడిగా, సరస్వతికి ఒడిగా, ఆ నిత్య సరస్వతికి నైవేద్యాన్ని సమర్పించే చదువుల తల్లి ఈ గుంటూరు సీమ. అంతేగా ఆ కృష్ణానది పరవళ్లకు, ఆ ఉరవళ్లకు ఒక అందాన్నిచ్చి దానికి ఒక మహత్తరమైన శక్తినిచ్చిన అమరావతి తీరం, అమరలింగేశ్వరుని దయ అంతా, అమరలింగేశ్వరుని కరుణ అంతా మనందరికీ పంచిపెట్టే కృష్ణ అమరావతి తీరం ఇది. ఈ ఒక్కటే కాదు, నోరూరించే వడ్లపూడి నారింజలు, గుంటూరు గోంగూర ఎంత చెక్ 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 హలో చెక్ హలో చెక్ హలో హలో. ఈ పల్నాటి సీమ, ఇవన్నీ కలిపిన ఈ ఆంధ్ర సీమలో, ఈ గుంటూరు సీమలో ఇవాళ ఈ అద్భుతమైన ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు ప్రపంచ మహాసభలకు చివరి దినమైన ఈ రోజున మనమంతా ఇక్కడ సమావేశమైనందుకు మన అందరికీ ఎంతో గర్వకారణమని ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు తరపున మీ అందరికీ సాదరంగా స్వాగతం చెప్తున్నాం. ఎటువంటి తెలుగువాడు ఇంతవరకు చూపించారు అందరూ కూడా, ఒక కృష్ణదేవరాయల్ని, ఒక అద్భుతమైన కళాకారుల్ని, ఎంతమందినో పోషించిన రాజుల్ని. అలాగే తెలుగువాడి గొప్పతనం ఏమిటంటే, అసలు తెలుగువాడు ఎక్కడి వాడో మనకు తెలియదండి. తెలుగువాడు ఎక్కడి వాడంటే కృతయుగం నాటి వాడు. కృతయుగంలో హరిశ్చంద్రుడి చరిత్రలో తెలుగువాడి యొక్క మొట్టమొదటి పేరు కనిపిస్తుంది. ఆ మొట్టమొదటి తెలుగువాడు ఎవరంటే ఆంధ్రుడు. ఆంధ్రుడు ఎవరు? విశ్వామిత్రుడి పెద్ద కొడుకు. విశ్వామిత్రుడి పెద్ద కొడుకుని ఆయన దగ్గర నుంచి విడిపోయి దక్షిణాదిగా వచ్చేసి తూర్పు వింధ్య పర్వత శ్రేణికి దక్షిణాదిగా వచ్చి ఇక్కడ సామ్రాజ్యం ఏర్పరచుకున్నాడు. ఆంధ్రుడు ఆయన పేరు. ఆయన పేరుని మనల్ని ఆంధ్రుడు అని పిలుస్తారు. ఆనాటి నుంచి ఉన్నారు. అంతేకాదు, రాముడు పుట్టడానికి మూలకారకుడు కూడా ఆంధ్రులే. చాలామందికి తెలియదు ఆ సంగతి. ఎందుకంటే దశరథ మహారాజుకు పిల్లలు లేకపోతే అతని స్నేహితుడి దగ్గర, ఆంధ్ర రాజు దగ్గర శాంత అనే ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పెంపు చేసుకున్నాడు దశరథ మహారాజు. పెంపు చేసుకుని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ ఋష్యశృంగుడిని తీసుకొచ్చి అతని చేత పుత్రకామేష్టి యాగం చేయించుకుని, పుత్రకామేష్టి యాగంలో పుట్టిన వాళ్ళు రామలక్ష్మణులు. కాబట్టి మన తెలుగు వాళ్ళు రామాయణానికే మూలకారకులు. ఒక్కసారి తెలుగు వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఇంత గొప్ప చరిత్ర మనకి తెలియకపోవడం మన దురదృష్టం. ఎందుకంటే మన క్లాస్ పుస్తకాల్లో ఇలాంటి చరిత్రలు ఉండవు. ఇది పురాణాల ప్రకారం స్పష్టంగా ఉంది. కలిగిన వాళ్ళు తెలుగు వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మన ఆడపడుచు కౌశల్యాదేవి కోసలనాడు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ కౌశల్య అయ్యింది. కోసలనాడు మన తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళకి, మన ఆంధ్రులకి గర్వకారణం శాలివాహన చక్రవర్తులు. శాలివాహన చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి మొట్టమొదటిసారిగా తన తల్లి పేరు మీద తన పేరుకి ముందు తల్లి పేరు కలుపుకున్నవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అటువంటి మహనీయుడి యొక్క పేరుతో మహామహా సామ్రాజ్యాలను నెలకొల్పాం మనం. భారతదేశంలో విక్రమాదిత్య చక్రవర్తిని, నిరవ్ గారికి విక్రమాదిత్య చక్రవర్తిని ఓడించింది ఒక తెలుగువాడు మాత్రమే, గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకే భారతదేశంలో ఆంధ్రులకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్రను మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ
ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు మహాసభలను నిర్వహించటం ఈ చిన్నారులందరికీ తెలుగు గురించి, తెలుగుతనం గురించి, తెలుగు చరిత్ర గురించి, అమ్మ మాట గురించి, అమ్మ మాటను తీపి గురించి చెప్పడం, ఇందుకు విచ్చేసిన మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను.